గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అసలు అంత హెల్దీగా అంత యాక్టివ్ గా ప్రతి క్యారెక్టర్ ని పండించగలిగేలా చేస్తున్నారంటే నిజంగా ఆ దేవుడి కృపే మీ మీద. నిజంగా ఆ కళామ తల్లి నటరాజ స్వామి. అద్భుతం. సో కమల్ హాసన్ గారు మీకు చాలా ఇన్స్పిరేషన్ అని విన్నాను. ఆయన దగ్గర నుంచి యాక్టింగ్ లో మీకు ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది అని విన్నాను. ఏంటి మీకు అంత స్పెషల్ అట్రాక్షన్? కమల్ హాసన్ గారు న్యాచురల్ ఆర్టిస్ట్ అమ్మా. ఇప్పుడు నటించేటప్పుడు న్యాచురల్గా ఉండాలి, ఆర్టిఫిషియల్గా ఉండకూడదు. నేను యాక్చువల్గా అయితే నేను చదువుకున్నప్పుడు నాకు ఎన్టీ రామారావు గారు చాలా అభిమాని. ఫస్ట్ మార్నింగ్ షో ఫస్ట్ నేను టికెట్ తీసుకోవాలి. మచిలీపట్నంలో చదువుకున్నప్పుడు మేము వెళ్ళి 7 గంటలకి వెళ్ళి నిలబడి 9:30 షో అయితే 7 గంటలకి వెళ్ళి మొట్టమొదటి టికెట్ తీసుకోవాలి. అలా అంత ఇదిగా ఉండేవాళ్ళం. ఆ తర్వాత మళ్ళీ కృష్ణ గారు, తర్వాత ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, ఇక వీళ్ళతో చేస్తున్నాం కాబట్టి ప్రతి హీరోని నాకు అభిమానులే. కమల్ హాసన్ గారు ఏంటి న్యాచురల్గా చేస్తాడు ఆయన. కమల్ హాసన్ గారు చాలా న్యాచురల్ యాక్టింగ్. మీరు ఆయనతో కలిసి ఎప్పుడన్నా చేశారా? లేదమ్మా, కుదరల, అవకాశం లేదు, రాలేదు. చేసేద్దాం గాంధీ గారు, త్వరలో చేసేద్దాం. ఓకే, పిలిస్తే చేయటానికి ఏముందా, మేము చేయొచ్చు. ఇప్పటిదాకా మీరు చేసిన క్యారెక్టర్స్ లో బాగా కష్టపడింది ఏంటి గాంధీ గారు? అంటే కష్టం, నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎక్కువ ప్రయత్నం చేసి హోంవర్క్ చేసి ఒక 3-4 సార్లు మీకు మీరుగా చూసుకొని, మామూలుగా అన్నీ మీకు జుజుబి, కానీ ప్రత్యేకంగా మీ వైపు నుంచి ఒక్కింత రవ మరి కాస్త కష్టపడి చేసింది ఏంటి? కష్టపడింది ఇది లేదమ్మా చెప్పాలంటే. నాకు చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను కాబట్టి నాకు ఏమీ కష్టం అనిపించట్లేదు. కానీ చిన్న చిన్న సినిమాలు బాగా ఎంకరేజ్ చేస్తున్నాను బాగాను. చిన్న సినిమాల్లో పెద్ద పెద్ద వేషాలు పడతాను నాకు. అదేంటంటే పెద్ద వేషాలు ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా వాళ్ళకు కూడా పేరు రావాలనే ఉద్దేశంలో నన్ను మామూలుగా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అవి బాగా చెయ్యాలి, ఆ చిన్న సినిమాలకి మనం అడ్వాంటేజ్ కావాలి అనేది ఒక దృక్పథం. ఏ సినిమాలు చేశారు చిన్న సినిమాల్లో? చాలా, ఒక 25 ఉన్నాయమ్మా అప్పుడు సినిమాలు నేను చేసినవి. 25 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. రిలీజ్కి ఇప్పుడు 18వ తారీఖు వీడే మన వారసుడని ఒక సినిమా చేశాను నేను. దాంట్లో హీరో ఫాదర్ క్యారెక్టరు, హీరో, ప్రొడ్యూసరు, డైరెక్టరు, రచన, పాటలు పాడటం అన్నీ కూడా అతనే. రమేష్ ఉప్పని, ఆయన 18వ తారీఖు రిలీజ్ అవుతున్నది. అతను చదువులేదు, తాపీ మేస్త్రి అమ్మ. చాలా అద్భుతంగా పాటలు కూడా అద్భుతంగా రాస్తాడు అతను. భగవంతుడు ఇచ్చిన వరం అతనికి. దాంట్లో మంచి క్యారెక్టర్ చేశాను, చాలా మంచి క్యారెక్టర్. రిలీజ్ 18వ తారీఖు రిలీజ్ ఉందమ్మా. అలాగే కలివి వనం అని ఈ మధ్య జగిత్యాల అడవుల్లో చేశాము. రాజ్ నరేంద్ర గారు డైరెక్టర్ అయినా. దాంట్లో కూడా మెయిన్ క్యారెక్టర్ నాది. నాకు మనవరాలు వేసిన నాగదుర్గ అని అమ్మాయి మనవరాలు. చెప్పండి, నేను హీరో, ఆ అమ్మాయి హీరోయిన్ కింద లెక్క అన్నాడు ఆయన. నువ్వే హీరో అన్నాడు. అంటే హీరో అంటే ఫైట్లు చేసేవాడు, డాన్సులు చేసేవాడు కాదమ్మా. ఆ కథకి మెయిన్ పాత్ర ఏదైతే అదే హీరో. ఏంటది ఆ సినిమా పేరు? కలివి వనం. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అది నెక్స్ట్ మంత్ అంటున్నారు. అయిపోయింది, మొత్తం రెడీగా ఉంది, సెన్సార్కి వెళ్తుంది. అదొకటి మంచి సినిమా ఈ మధ్యకాలంలో చేసింది. ఇంకా చాలా ఉన్నాయి మా సినిమాలు రిలీజ్, చాలా ఉన్నాయి. 25 సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. బాలకృష్ణ గారితో, పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు చేస్తున్నారు. ఇంకేం కావాలండి లైఫ్ లో మీకు? మీ గోల్ ఏంటి గాంధీ గారు? బాలకృష్ణ గారితో, పవన్ కళ్యాణ్ గారితో మొన్న ఈ ఓజీ చేసా 15 రోజులు డైరెక్ట్ గా ఆయనతోనే సీన్లు. ఆయనతో 3 సీన్లు ఉన్నాయమ్మా నాకు. ఎట్లా ఉంటారండి పెద్ద పెద్ద స్టార్స్, సపోర్టింగ్ యాక్టర్స్ చేసే వాళ్ళ దాంతో? అంటే యూజువలీ చెప్తూ ఉంటారు వీళ్ళు చాలా కలివిడిగా ఉంటారు, వీళ్ళు చాలా గ్రౌండెడ్ గా ఉంటారని. కానీ స్క్రీన్ మీద వాళ్ళని చూస్తే చాలా గంభీరంగా, హీరోయిక్ గా, పాత్ర స్వభావం అది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మామూలుగా అంతతో మాట్లాడతారమ్మా, అదేమి కాదు. కానీ ఇప్పుడు నా ఉద్దేశం, నేనేమో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతారు కదా. వచ్చినప్పుడు ఆ సీన్ ఎలా చేయలేమిటి, వాళ్ళు కూడా అదే ఆలోచన ఉంటుంది కదా. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే రాజకీయాలు హడావిడి ఉంటుంది కదా. ఆ సీన్ ఏదో చేయటం, పక్కకు జరగటం అంతే. ఆయన షార్ట్ అయిపోగానే వెళ్ళి అక్కడ కూర్చుని బుక్స్ చదువుతూ ఉంటాడు. ఏమన్నా పలకరిస్తే చక్కగా మాట్లాడతాడు. కానీ నేను ఎక్కువ డిస్టర్బ్ చేయటం, వాళ్ళతో ఫోటోలు దిగటం ఇటువంటి ఇంతవరకు చేయలేదు. బాలకృష్ణ గారు ఇక్కడ అంతే. ఆయన వస్తాడు, డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాడు. ఇంకా అది ఆయన ఓన్గా ఏం చెప్పడు అసలు. డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేసుకుని పక్క జరుగుతాడు అంతే ఆయన. సో ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ నుంచి మాలాంటి వాళ్ళు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు నేర్చుకోవాల్సిన అంశాలు ఏముంటాయండి? డిసిప్లిన్, టైం పంక్చువాలిటీ, డిసిప్లిన్. 9కి షూటింగ్ స్టార్ట్ అంటే 9కి వచ్చేసి రెడీ అయిపోయి మేకప్ తో ఉంటారా? చిరంజీవి గారు చేశాను, 6 సినిమాలు చేశాను. చిరంజీవి గారు సెట్కి వచ్చాయంటే రాగానే
ఆయన ఆయన యాక్టివిటీ ఏంటి నేను గమనిస్తూ ఉంటా. ఓకే. వస్తాడు, క్యారవాన్లోకి వెళ్తారు, ఉమ్, వెళ్ళగానే అసిస్టెంట్ డైరెక్టర్ సీన్ తీసుకెళ్తాడు. ఉమ్, ఆయన మేకప్ సీన్ చదువుకుంటూ ఉంటాడు. Hmm. చదువుకుని కిందకు వచ్చి ఒకసారి 2 సార్లు చూసుకుని చేసేస్తుంటాడు. ఉమ్. మరి అన్ని 157 సినిమాలు చేసిన ఆయన, ఆయనే అంత డిసిప్లిన్గా చేస్తున్నప్పుడు ఈ నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు మేము ఎలా చేయాలి? మీరేంటి మీరు నిన్న కాక మొన్న వచ్చిన 150 సినిమాలు చేస్తారు కదా. సో బేసికల్గా అండి, ఇదంతా యాక్టింగ్ అనేది డూ యూ థింక్ రియలీ ఈ జనరేషన్ యాక్టర్స్తో కనుక మీరు చూసి మాట్లాడాల్సి వస్తే, మీరు ఇప్పుడు ఆ తరం వాళ్ళని చూశారు, ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి చూస్తున్నారు, ఈ జనరేషన్ ఇంకా నేర్చుకొని ఫోకస్ చేయాల్సిన అంశాలు మీ నోటీస్లో? ఏమీ లేదమ్మా. ఏ జనరేషన్ అయినా, ఏ హీరో అయినా ఆ టైం పంక్చువాలిటీ, డిసిప్లిన్ కానీ మెయింటైన్ చేస్తే 4 కాలాల పాటు ఫీల్డ్లో నిలబడతారు. డిసిప్లిన్ ఒక్కటే మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, డిసిప్లినే. ఎందుకంటే ఒక ప్రొడ్యూసరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయడానికి రెడీ అవుతాడమ్మా. 9 గంటల కాల్ షీట్, 9 గంటల షార్ట్ పడాలి అంటే హీరో కానీ హీరోయిన్ ఎవరిని వచ్చి 9 గంటలు రెడీగా ఉండాలా? లేదా నేను 10 గంటలకు వస్తాను, 11 గంటలకు వస్తాను, ఈ లోపల ఎంత లాస్ అవుతుంది టైం? బడ్జెట్ పెరిగిపోతుంది కదమ్మా. 10 కోట్లు బడ్జెట్ పెట్టి అనుకోండి, ఇలా లేట్ చేయటం వలన 15 కోట్లు 20 కోట్లకి వెళ్తుంది. నిర్మాత చుక్కలు చూడాల్సి వస్తుంది. ఇటువంటి ఇబ్బంది పెట్టకూడదు. అలా గనక ప్రతి ఆర్టిస్టు డిసిప్లిన్గా చేయగలిగితే సినిమాలు అనుకున్న టైంలో అయిపోతాయి, షూటింగ్ అయిపోతుంది. ఎంత తొందరగా అయితే రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ నేను చేశా. రాఘవేంద్రరావు గారు నేను బాగా తెలుసు ఆయన్ని, నన్ను బాగా పలకెత్తాడు. ఆయన సినిమాలు 2 చేశాను నేను. ఆయన ఒక 60 రోజులు కానీ కాల్ షీట్లని పెట్టుకున్నారంటే ఆయన 55 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు సినిమా. ఆయన ఇంకా ముందుగానే కంప్లీట్ ముందు ఒక 5 రోజులు ముందుగానే చేసేయండి, నిర్మాతకి ఎంత కలిసి వస్తుందమ్మా? అది అంటే ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీగా ప్లాన్ చేసుకొని చెయ్యాలి. చేస్తే నిర్మాతకి బాగుంటుంది. నిర్మాత పచ్చగా ఉంటే 10 మంది పచ్చగా ఉంటారు. అంతేగా, అది ఆ యూనిట్ అందరూ బాగుంటారు. అది. సో బేసికల్గా మీ యాక్టింగ్ ఇప్పుడు ఎంత కాదనుకున్నా, ఇందాక మీరు అన్నట్లు స్టేజ్ మీద ఒకలాంటి యాక్టింగ్ చేయాలి, టీవీకి అయితే ఒక యాక్టింగ్ ఉండాలి, సినిమాకి అయితే ఇంకా రిఫైన్డ్ యాక్టింగ్ ఉండాలి. ఎంత కాదనుకున్నా మన బేసిక్స్ అంటే మీరు అప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి మీ యాక్టింగ్ స్కిల్స్లో సీరియల్లో స్టేజ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది అని అనుకుంటే, ఎప్పుడన్నా ఎవరన్నా మిమ్మల్ని అన్నారా ఆ కైండ్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్ కాదు, ఇప్పటి విధంగా ఇట్లా మారాలి, మీరు ఇంకా ఇంకొంచెం టెక్నాలజీలో ఇంకొంచెం అడ్వాన్స్ అవ్వాలి, అట్లా మీకు ఏమైనా సజెషన్స్ వచ్చాయా? ఏమి సజెషన్ రాలేదమ్మా. ఎందుకు రాలేదంటే నేను వెళ్ళగానే అడుగుతా, అసలు ఎలా చేయాలి ఏమిటి చెప్పండి సార్, మీరు ఎలా చెప్తే అలా చేస్తానన్నా అనుకోండి, వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నప్పుడు ఇంకా నాకు దాని వేరే విమర్శ ఏముంది, ఇంకా రాదు కదా. కాబట్టి వాళ్ళు చెప్పినట్లే చేస్తాను ఇంకా నేను. అలా కాదు సార్ ఇలా చేస్తే బాగుంటుందేమో చూడండి అని చెప్పి మన ఓన్గా ఏదన్నా డిసిషన్ తీసుకుంటే నేను అడుగుతాను, నేను బాగుందండి చేయండి అంటారు, చేస్తాం అంతే. ఇంకా అక్కడ కాంట్రవర్సీ అనేది లేదు ఇంకాను. సో అసలు నో పాయింట్ ఆఫ్ కాంట్రవర్సీ. అదేలేండి, అసలు చాలా క్లీన్ స్లేట్ ఉన్నటువంటి యాక్టర్ మీరు. అసలు నో కాంట్రవర్సీ, నో బ్యాక్ టాక్స్, నో రిమార్క్స్. టైం కూడా చాలా పర్ఫెక్ట్ టైం అన్నది మెయింటెనెన్స్. ఇంతవరకు ఈ డ్రామాల్లో కానీ సీరియల్లో కానీ సినిమాలో చేసినప్పుడు 8 గంటలకు ఉండమంటే 7:30కి నేను రెడీగా ఉంటాను అంతే.